ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయు తక్కువ కాదు. ఫర్ ద లార్డ్ దే గాడ్ హ్యాత్ బ్లెస్డ్ thee in all the works of the hand. He knoweth they walking through this great wilderness. This 40 years the Lord thy God hath been with thee, thou hast lacked nothing. ఏమీ తక్కువగా లేదు. 40 సంవత్సరాలు అరణ్యములో దేవునికి మహిమ కలుగునుగాక. మోషే ఉపదేశిస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఇంకా చేయవలసిన ప్రయాణం ఉంది. అప్పుడప్పుడు త్రోవ తప్పుతున్నారు, అప్పుడప్పుడు మార్గం విడుస్తున్నారు. అందుకని ఇక మోషే ఉన్నా లేకున్నా వారు దేవుణ్ణి మరవవద్దు, దేవుని మార్గములోనే వాళ్ళు నడవాలని ఒక పెద్ద మనిషిగా, ఒక నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన ఒక దేవుని సేవకునిగా ఇక్కడ మోసెస్ వారికి బోధిస్తూ ఉన్నాడు. పెద్దరికం అంటే అదేనండి, పెద్దరికం. మంచి మాటలు చెప్తున్నాడు. ముఖ్యంగా దేవుని గురించి చెప్తున్నాడు. 40 సంవత్సరాలు మొదటి నుంచి ఇప్పటిదాకా, అంటే 38 సంవత్సరాలు గడిచింది. అప్పటి నుండి ఇప్పటిదాకా దేవుడు ఏది తక్కువ కానివ్వలేదని చెప్పి మొత్తం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? అరణ్యమో కొండలు, గుట్టలు, లోయలు, సముద్రాలు ఇవన్నీ దాటుకుంటూ వారు వచ్చారు. ఏమీ తక్కువ కాలేదు. దేవుడు వారికి అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, ముందు ఏం చేయబోతున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ముందు కూడా దేవుడు తోడై ఉంటాడు, నీకేం తక్కువ కాదు. కాబట్టి నువ్వు భయపడి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మరిచిపోయి నీవు దేవునికి దూరం కావద్దని ఇశ్రాయేలును అనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, అనగా ఆ గుంపుతో, ఆ జనాంగముతో మోసెస్ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ బిడ్డలకి నువ్వు ఏ మాటలు చెప్తున్నావు? నీ పిల్లలకి నువ్వు ఏ మాటలు చెప్తున్నావు? నీకంటే చిన్నవారికి నువ్వు ఏ మాటలు చెప్తున్నావు? వయసుకు వచ్చిన తల్లిదండ్రులలారా, మీ బిడ్డలకి ఏ మాటలు చెప్తున్నారు? అమ్మమ్మ, తాతయ్య అని పిలువబడుతున్న వారులారా, నాయనమ్మ, తాతయ్య అని పిలువబడుతున్న వారులారా, మీ పిల్లలకి మీరు ఏ మాటలు చెప్తున్నారు? వేటిని జ్ఞాపకం చేస్తున్నారు? దేవుణ్ణి జ్ఞాపకం చేయండి. దేవుని గురించి చెప్పండి. మీ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలు, అద్భుతాలు వారితో పంచుకోండి. లేత మనసుల మీద మీరు అలాంటి మంచి మాటలు చెప్పినప్పుడు వారి లేత మనసుల మీద దేవుని ముద్ర వేయబడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో పసితనంలోనే వారు గుర్తుపట్టినప్పుడు రేపు వాడు పెద్ద అయినప్పుడు అతడు త్రోవ తప్పిపోకుండా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారు మర్చిపోకుండా నీ దేవుణ్ణి, నీ జీవితంలో జరిగిన సాక్ష్యాలను బట్టి వారిని బలపరిచి వారిని ఆదరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇక్కడ దేవుడు నీకేమీ తక్కువ కాదు అని మోసెస్ ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. సరే, ఇంతకుముందు ఎవరినైనా పిలిచి వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చాడా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరో కాదు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఊరిని, ఆ దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను
గొప్ప జనముగా చేస్తా, నిన్ను దీవించిన వారిని దీవిస్తా, నిన్ను దూషించిన వారిని శపిస్తా అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ మాటను, ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దేవుడు నిజంగానే అతనికి అన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడో తెలుసా? అబ్రహాముకి నమ్మకమైన దాసుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 24వ అధ్యాయము 34-35 వచనాలలో, అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుణ్ణి కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చియున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, దేవుడు 75 ఏండ్ల వయసులో అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామును పిలుచుకొని, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, అలాగే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నప్పుడు ఒంటరిగా బయలుదేరాడు. కానీ ఇక్కడ చూస్తే అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ లేదు. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించెను, అనగా యెహోవా బహుగా ఆశీర్వదించెను. అతడు గొప్పవాడాయెను. గొర్రెలు తక్కువ లేవు, గొడ్లు తక్కువ లేవు, వెండి తక్కువ లేదు, బంగారం తక్కువ లేదు, దాసులు తక్కువ లేరు, దాసీలు తక్కువ లేరు, జనాలు తక్కువ లేరు, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి. ఎన్నో దయచేశాడు దేవుడు. అన్నిటికంటే అతి శ్రేష్టమైనది వృద్ధాప్యములో తన భార్య అయిన శారాకు దేవుడు కుమారుడైన ఇస్సాకును దయచేశాడు. శ్రేష్టమైనటువంటి విషయము. అప్పుడు తన వృద్ధాప్యమందు శ్రేష్టమైన కుమారుణ్ణి కన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మదగినవాడండి దేవుడు, నమ్మదగినవాడు. నమ్మండి, విశ్వసించండి. మీ జీవితాలలో ఏదైనా కొదవగా, లోటుగా, ఇరుకు, ఇబ్బందిగా అనిపిస్తోందా? నేను భరించలేను, నేను సహించలేను, నేను తట్టుకోలేను, నేను ఓర్చుకోలేను, నేను ఆగలేను అనేది మీ జీవితంలో ఏదైనా ఉందా? ఇంకెప్పుడు నాకు లేదా ఆ భాగ్యము అని మీలో ఎవరైనా దేని గురించైనా అనుకుంటున్నారా? దేవుడి వాగ్దానం పొందుకోండి, దేవుని నమ్మండి, దేవుని విశ్వసించండి. ఆనాడు ఇశ్రాయేలీయులకు తోడుంటానని మోషేతో చెప్పి, మోషేకు ఇశ్రాయేలుకు తోడయ్యుండి 38 సంవత్సరాలు నడిపిస్తే, ఇక్కడ 38వ సంవత్సరంలో మోషే మాట్లాడుతూ ఉన్నాడు ఏం జరిగింది అని. అబ్రహాముకి అలాగే చేశాడు, ఇస్సాకుకి అలాగే చేశాడు, యాకోబుకి అలాగే చేశాడు, యోసేపు విషయంలో అలాగే జరిగింది, ఇశ్రాయేలు విషయంలో అలాగే జరిగింది, దావీదు విషయంలో అలాగే జరిగింది, యేసుక్రీస్తు విషయంలో కూడా అలాగే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ ప్రభు అయిన రక్షకుడు నీ కోసం ప్రాణమే ఇచ్చాడు. నువ్వు కోరుకున్నది ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా దయచేస్తాడు. నీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నమ్మితే, విశ్వసిస్తే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ చేతి పనులలో తోడుగా ఉండండి తండ్రి. అరణ్య వంటి మార్గంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఇరుగు పొరుగు దేశాలలో జీవిస్తున్న వారికి తోడుగా ఉండండి. అలాగే నీవిచ్చిన వాగ్దానం ప్రకారం వారెక్కడున్నా, ఏం చేస్తున్నా ఏమీ తక్కువ కాకుండా సహాయం చేయండి. మీరు చేస్తారు ప్రభువా, ఏమీ తక్కువ కాకుండా సమృద్ధినిస్తారు, అన్నీ దయచేస్తారు, అన్నిటినీ ఇస్తారు, బలపరుస్తారు. తప్పక మీరు కార్యం చేస్తారు తండ్రి. కార్యం చేయండి. తప్పక మీరు అన్నీ ఇవ్వండి. తప్పక మీరు సమస్త కార్యములను జరిగించి
నీ బిడ్డలకు ఏదైతే అవసరమో, వారికి ఏదైతే మీరు వాగ్దానం చేస్తున్నారో ఇవ్వండి. అబ్రహాముకి ఇచ్చినట్లుగా ఇవ్వండి. ఇశ్రాయేలులకి కానాను ఇచ్చినట్లుగా ఇవ్వండి. నీ బిడ్డలకి సమృద్ధినిచ్చి మీ బిడ్డల్ని బహుగా ఆశీర్వదించి దీవించమని, తప్పక దీవిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతయు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.